తెలంగాణ రాష్ట్రము దేశంలోనే ఒక మార్గదర్శిగా ఉండే విధంగా 1931 ఆంగ్లేయుల కాలంలో జరిగినటువంటి కులాల పరమైనటువంటి సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర వ్యాప్తంగా, రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపెడతామనే మాట చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, గౌరవ సహచర కేబినెట్ సభ్యులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మొత్తం యావత్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 4, 2024 నాడు కేబినెట్ తీర్మానం చేసుకొని మీ హుస్నాబాద్ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా 16వ తారీఖు 2వ నెల 2024 నాడు శాసనసభలో తీర్మానం చేసుకొని నిర్ణయం నుంచి నివేదిక దాకా మళ్ళీ 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు సంవత్సర కాలం లోపల నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టి ఎలా ఈ నివేదిక తీసుకోవడం జరిగింది. నేను ప్రత్యక్షంగా భాగస్వామిని, రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా జరిగిన పరిణామాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలు కావచ్చు, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రభుత్వంలో జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డు తోటి చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి అందరి కలెక్టర్లతో సహా జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి ఈ యొక్క పర్యవేక్షణ సమాచార సేకరణకు 150 ఇళ్లకు ఒక చొప్పున గ్రూపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85,000 ఇళ్లకు సంబంధించిన 150 ఇళ్ల గ్రూపులను చేసి పర్యవేక్షకులను పెట్టి ప్రతి 10 మంది పర్యవేక్షకులకు ఒక సూపర్వైజర్నిచ్చి ఆ సూపర్వైజర్తో పాటుగా మండల స్థాయిలో ఒక సమన్వయకర్తనిచ్చి జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సందీప్ సుల్తానియా గారు, వారికి తోడుగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇన్ని వందల మంది ఐఏఎస్లు, 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ వ్యాప్తంగా 85 లక్షల ఇండ్ల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 85,000 మంది పర్యవేక్షకుల ద్వారా 1,12,00,000 ఇండ్లు తిరిగి మేము అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఒక పర్యవేక్షణ, దీనికి సంబంధించిన ఒక చట్టబద్ధత, దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడారు బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసిరు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. బలహీన వర్గాలకు వ్యతిరేకులు వీళ్ళు. సాక్షాత్తు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాడు. మేము కులాలు ఎన్నో, అందరికీ తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో, గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరెత్తున్నారో చెప్తే మేము విభజనకు
ఇది ఒక మంచి సంప్రదాయం కాదంటాడు. అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు. గ్రామ గ్రామాల రామాలయం ఉంటుంది. మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మిస్తే తప్పలేదు. దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరు చందాలు ఇచ్చారు. దాని ఏదో ఎన్నికల కొరకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం, ఈ విధంగా చేసి మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. ఇక సర్వేకి సంబంధించిన బీసీ మేధావులు, బీసీ ఉద్యమకారులు, బీసీ విద్యార్థి నాయకులకు నిన్న కూడా విజ్ఞప్తి చేసిన, రేపు హైదరాబాద్ కనుక వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతున్నా మీ అందరికీ, అలా తెలంగాణ యావత్ ప్రజానికానికి 1931లో ఈ కుల సర్వే జరిగింది. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలే. అది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మనం జరపలేదు. ఆ యొక్క జనాభా లెక్కలలో బీసీల లెక్క కూడా చేయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండు. రాహుల్ గాంధీ డిమాండ్ను నీ కులం ఏదో చెప్పమని ఉల్టా ఆయనను విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్లో చెప్తుండ్రు, ఒకనాడు ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది, ఈ జనములో ఎవరెంతో వారికి అంతా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% ఒక నిబంధన ఉంది. దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళం ఇలా తప్పు చేస్తామా? మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఇంత పెద్ద 160 కోట్లు పెట్టి 1,00,000 మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మాకు వచ్చే లాభం ఏంది? అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలని మేధావులందరినీ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతోనో ఒక మాట అనేది వచ్చింది కదా, 56% బీసీలను వచ్చింది కదా.